చదవలేస్తే బాగుంటుంది. సామెతలు 23వ అధ్యాయం, సామెతలు 23వ అధ్యాయం 1 నుండి 15 వరకు వచ్చిన చదువు. సామెతలు 23, Proverbs 23, chapter 1 to chapter 23, 1 to 15 verses. 1 నుండి 15 వరకు. నీవు వేలికతో భోజనము చేయి కూర్చుంటున్న ఎడల నీవెవరి పక్షమున ఉన్నావు బాగుగా చూచి బాగా యోచించి, నీవు తిండిపోతు అయిన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకొని అతని రుచిగల పదార్థము ఆశింపకము, అవి మోసపుచ్చిన ఆహారము. ఐశ్వర్యము పొందు ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టు. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవు. నిశ్చయముగా అది రెక్కలు ధరించుకొని ఎగిరిపోవు. పక్షిరాజు ఆకాశమున ఎగిరిపోనట్లు అది ఎగిరిపోవు. ఎదుటి వాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనం చేయదు. వాని రుచిగల పదార్థము నాశింపగలదు. అట్టివాడు తన అంతర్యము లెక్కలు చూసుకొని వాడు. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పనే కానీ అది హృదయంలో నుండి వచ్చే మాట కాదు. నీతిమంతుని తినిన దానిని కక్కివేయి. నీవు పలికిన ఈ పైన మాటలు వ్యర్థము కాదు. బుద్ధిహీనుడు వినగా మాట్లాడుతున్నాడు. బుద్ధిహీనుడు వినగా మాట్లాడుతున్నాడు. అటివాడు నీ మాటల్లో నీ జ్ఞానం తృణీకరించు. పురాతనమైన పొలిమేరలు రాతిని తీసివేయు. తల్లిదండ్రులు లేని పొలంలోనికి నీవు చొరబడకూడదు. వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షముతో నీ వ్యాజ్యమాడు. ఉపదేశం మీద మనస్సు నుంచము, తెలివిగల మాటలు చెవియొద్దుము. నీ బాలులను శిక్షించుట మానుకొను. బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండు. బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళములకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదు. నా కుమారుడా, నా హృదయముకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించు. దేవుని ఆశీర్వాదం, దేవుని వాక్యం ఆశీర్వదించుకుంటాయి. ఇంగ్లీష్లో